తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీ పథకాన్ని ఇచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారు. 6 పథకాలు. మేము అంటే దీని ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఈ కాంగ్రెస్ ఎఫెక్ట్ అంటే ఈ 6 గ్యారంటీల పథకం యొక్క ఎఫెక్ట్ ఏపీలో కూడా ఉంటుందంటారా? బస్సు ఫ్రీ అని ఇక్కడ ఏవో కొన్ని పథకాలు ఏదైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైనా పెట్టుకుంటారు. ఆ ఎన్నికల మేనిఫెస్టోనే చూసి ప్రజలు వేస్తారనే ఇది వేరు సమస్య. ఎక్కువ వాళ్ళు పార్టీ పనితీరు పైన వాళ్ళు అవకాశం ఇస్తారు. దానికి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున పనిచేసేటప్పుడు కొంత అసంతృప్తి అనేది నీడ మాదిరి వస్తుంటుంది. మనిషికి నీడ ఎన్నంటి వస్తుంటుందో అటు వెన్నంటి అది ఎంత తక్కువ ఉండేటట్టు చూసుకోవాల్సిందే కానీ అసంతృప్తిని అది ప్రభుత్వంలో పనిచేసేవారి బాధ్యత. అక్కడ కూడా ప్రభుత్వ పనితీరు పైనే ఎక్కువ ఉంటాయి కానీ ఈయన గ్యారెంటీల మీద ఏదో ఓట్లేస్తారని కాదు. అవి వాళ్ళు ప్రజలకు మేము వస్తే అధికారంలోకి వస్తే మేము చేస్తామనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు అవన్నీ చూసుకొని వాళ్ళు అనౌన్స్ చేసుకొని, ఎందుకంటే వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఊరుకోరు. ఎవరైతే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇక్కడ తెలంగాణలో పెట్టినారో 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాల్సిందే కదా. చేస్తారనుకోండి, ఒక నెల అటో ఇటో చేస్తారు, అది వేరు సమస్య. వచ్చిన ఇమీడియట్గా 100 రోజుల్లో చేస్తామంటే 100 రోజుల్లో చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ టోనప్ చేసుకోవాలా, పథకాన్ని సరిదిద్దాలా, జాబితా తయారు చేసుకోవాలా, రకరకాలు ఉంటాయిలేండి సమస్యలు. అవన్నీ బట్టి అనుకూలంగా చేసుకుంటూ పోతారు అనుకోండి. చెప్పినాక మాట చెప్పినాక హామీ ఇచ్చిన తర్వాత ఒక పార్టీగా వెనక్కి పోయేదానికి ఉండదు. ఆడ కూడా ఆయన గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఆ ఆర్థిక వనరులు అవన్నీ చూసుకోవాల్సింది. ఆయన అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేయాల్సింది వస్తుంది. తెలంగాణ ఎలక్షన్స్ చూద్దాం సార్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. కాంగ్రెస్ అంటే మీకు సంబంధం లేకపోయినా మీకు అనుభవజ్ఞులు కాబట్టి అడుగుతున్నాను అన్నమాట. ఈయన 5 years సీఎంగా ఉండడానికి అవకాశం ఉందంటారా? అంటే ఈ కాంగ్రెస్లో ఎప్పుడు ఒక సీఎం అయ్యారు అనుకోండి. కాదు, నేను జోస్యాలు చెప్పేవాడిని కాదు కదా. జోస్యాలు జనరల్గా కాంగ్రెస్ వాళ్ళకు 69 వచ్చినాయి, వీళ్ళకు 6 సీట్లేమో తక్కువ వచ్చినాయి. రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళ విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ పార్టీ కాంగ్రెస్కి 64 వచ్చినాయండి, ఒకటిలో సిపిఐ వచ్చారు 65 అనుకోండి. 65 వచ్చినా 65లో నారో మెజారిటీ ఉంది అని అంటారు. రేపు పొద్దున భవిష్యత్తులో ఏమవుతాయో పార్టీలు మనవాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళే దీంట్లో అంటే ఆ సంస్కృతి అలా ఉండేదండి, మా మనసులో అందరూ ఉండిపోయింది. అది ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు అనుభవించినారు కదా. అనుభవించినప్పుడు కొంచెం అసంతృప్తి ఉన్నా సర్దుకొని పోవచ్చు. మరి భవిష్యత్తులో అది వాళ్ళ పార్టీని నడిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. క్యాబినెట్లో ఉండే నాయకులందరి మీద ఉంటుంది. అయితే మీరు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. ఇంకోటి ఏంటంటే ఈ మేడిగడ్డ కుంగిపోయింది వంగిపోయింది అన్న అటువంటి దానివలన ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎఫెక్ట్, హరీష్ రావు గారికి అటువంటి ఎఫెక్ట్ అంటే జైలుకి పంపించడం కానీ కక్షపూరిత చర్యలు అలాంటివి ఉంటాయంటారండి? అంటే అది కక్షపూరితమైనట్టు అదే కుంగిపోయింది కదా, కుంగింది. నాసిరకం పనులన్నీ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన ఒక నిపుణుల బృందం కూడా మేము సలహాలు ఇచ్చినా ఆ సలహాలు పాటించకుండా వారి ఇష్ట ప్రకారం చేసినారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు దాని మీద ఈడీ కూడా ఎంక్వైరీ జరుగుతాను, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినాక దాన్ని బట్టి ఏమేమి కేసులు ఉంటాయో, అంటే జైలు పంపిస్తారంటే నేను ఎట్లా చెప్తాను. అంటే వదిలేస్తే వదిలేచ్చాడు, మనవాళ్ళు పోనీ సరే తెలంగాణ దిగి వచ్చిన వాడు కదా, తప్పు నిజంగా తప్పు జరిగింది. ఆయన తెచ్చింది ఏదేముంది, ప్రజలు ఆమె సోనియా గాంధీ ఇచ్చింది, మాకందరికీ తెలిసిందే కదా ఈ సత్యం. అంటే ఈయన కష్టపడి తెలంగాణ సంపాదించింది, తెలంగాణ చెమట వచ్చి మట్టి మోసినాడే కదా. నువ్వు నా దగ్గర వచ్చి అటువంటి మాటలు మాట్లాడుతా, ఆమె సోనియా గాంధీ ఇవ్వదలుచుకున్నది ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో 2 సార్లు మోడీ ఉన్నారు. ఈసారి ఏ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉందంటారు? సీట్లు వచ్చినది ఎందుకు రామ మందిరం నిన్న మొన్న దేశంతో ఊపేశారు. వచ్చిందంతా నార్త్ ఇండియాలో వచ్చింది, సౌత్ ఇండియాలో వాళ్ళకి ఏం లేవు. అయితే తెలంగాణలో 4 సీట్లు ఏమో వచ్చినాయి. కర్ణాటకలో లాస్ట్ టైం బాగానే వచ్చినట్టున్నాయి. ఈ తూరి కూడా కర్ణాటకలోను తెలంగాణలోను కొంత మేరకు ప్రభావం చూపించవచ్చు. నార్త్ ఇండియాలో అయితే మరి ఆయన కూడా ఆయన ప్రయత్నాల్లో భాగమే కదా. అది ఇప్పుడు రామ మందిరం ప్రతిష్ట చేయడం అనేది
అది హిందువుల్లో ఒక సెంటిమెంట్ రాజేస్తుంది కదా. అవునండి. అది కొంత మేరకు మరి పత్రికల్లో వచ్చిన వార్తలేండి. పొద్దున నార్త్ ఇండియాలో ఏం జరుగుతుంది మేమేం చెప్పగలము. నార్త్ ఇండియా ఒక రకంగా రియాక్ట్ అవుతుంటుంది. ఇదేమంటే తెలంగాణ ఆంధ్ర అంటే మాకు తెలుసు కాబట్టి ప్రజలతో మాట్లాడుతుంటాం కాబట్టి మేము చెప్పగలుగుతాము. నార్త్ ఇండియా చెప్పాలంటే అది ఏమన్నా సర్వేలో ఏమన్నా ఉంటేనే చెప్పచ్చు. అంటే ఈ మూడోసారి ఏ కేంద్రంలో ఏ ప్రభుత్వం రావచ్చండి? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు 3 మార్లు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. మరి ఆయనకి నార్త్ ఇండియాలో కథ ఇక్కడేం లేదు కదా. ఇక్కడ పరిస్థితి ఏం లేదు కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే జనరల్ కామన్ పీపుల్ ప్రపంచంలో కూడా చాలా గొడవలుగా ఉంటున్నాయండి. దేశాల మధ్య గొడవలు, జీడిపి పడిపోయింది కాబట్టి మళ్ళీ మోడీ ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. నేను జీడిపిలు బీపీలు అవన్నీ ఏం పనిచేసేటి కాదులేండి. జీడిపి పడిపోలేదు, అభివృద్ధి కుంటుపడలేదు. ఇవన్నీ అయితే ఎకనామిక్ సూచనలు అద్దాలు పెట్టుకొని బిల్లిగడ్డలు చెప్పేటి అవి కాదు. ప్రజలకు ఏది అభిమానం ఉంటుందో దాన్ని చేసిన వాళ్ళు జనరంజకులు ఎక్కువ అవుతారు. మీరు ఒకటి అనుకుంటుంటారు, మీకు అనుకూలంగా జరిగినప్పుడు తప్పకుండా మీలో అభిమానం ఉంటుంది కదా. అట్లా ఏ పరిస్థితులు ఉన్నాయో నార్త్ ఇండియా కథ నాకైతే పూర్తి అవగాహన లేదు. మీరు రాజకీయాలు చేసినప్పుడు మీరు అంటే సీట్లు అంటే పంపకాలు కానీ అన్నీ కూడా మీ ఓన్గా చేసుకునేవారండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ వాళ్ళు కూడా. ఈసారి వ్యూహకర్తలను కొత్తగా ఎంటర్ అయ్యారు సార్. వ్యూహకర్తలని ఉదాహరణకి ప్రశాంత్ కిషోర్ అని వచ్చాడండి. ఆడొచ్చి ఇక అందరికీ అంటే ఇది నేనుంటా, ఒకసారి తెలుగుదేశం అంటాడు, ఒకసారి ఏమో వైఎస్ఆర్సీపీ అంటాడు, ఒక నేను అక్కడ వెస్ట్ బెంగాల్ ఇచ్చాను ఇలా అంటుంటాడు అండి అతను. అంటే ఏంటి సార్ ఇతను నిజంగా అంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో అయితే ఇంత ఆధునీకరణ లేదు. రాజకీయ పార్టీలో ఉండే నాయకుల అభిప్రాయాలను బట్టి ఏదో ఒక అవగాహన చేసుకుని వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు, ఎన్నికలకు కూడా సమాయత్తం అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ సర్వేలు అనేది వచ్చినాయి. ప్రతి ఒక్క పార్టీ డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకోవడము, సర్వేలు విశ్లేషణ చేయించుకోవడము. ఎవరో ఒకరు ఉంటున్నారు కదా వ్యూహకర్తలు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆయన సునీల్ కనుగోలా అని ఆయన శిష్యుడే అనుకో, పీకే శిష్యుడే. ఇక్కడ ఇప్పుడు ఆయన గతంలో అయితే పీకే వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేసినాడు, సర్వేలు చేసినాడు. ఎవరు అభ్యర్థులు అయితే మేలు సర్వే చేసినప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకేం అనుభవం కాదు. ఫలానా ఏరియాలో ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య వీళ్ళకి బాగుంటుంది అని వాళ్ళు సర్వేలో చెప్పింటారు కదా. దాన్ని చేసుకొని మీ పార్టీలో వీళ్ళైతే బాగుంటుందండి అని ఏదో సలహా ఇస్తుంటారు. ఆ సలహానే పూర్తిగా వీళ్ళు పాటించాలా అనేది ఏం లేదు. ఆ సలహాలను తీసుకొని దాని మీద ఆధారపడి అభ్యర్థులను నిర్ణయించుకుంటుంటారు. అది నుంచి తర్వాత మేనిఫెస్టోలో కూడా ఇంటర్వ్యూన్ అవ్వడము, ఏ పథకాలు చేపడితే బాగుంటుందని సర్వే చేసి ఇటువంటి పథకాలు చేపడితే కనుక కొంచెం మీ పార్టీ పట్ల అభిమానం వస్తుందని ఇవన్నీ అన్ని పార్టీలు ఇప్పుడు అదే పని చేస్తున్నారండి. వ్యూహకర్తను పెట్టుకొని సర్వేలు చేయించుకొని దానికి అనుకూలంగా మేనిఫెస్టోలు తయారు చేయడము, దానికి అనుకూలంగా అభ్యర్థులను నిర్ణయించడం జరుగుతుంది. కొత్త ఏం కాదు కదా. ఆయన ప్రశాంత్ కిషోర్ ఆయన శిష్యులే కదా ఇప్పుడు అందరి దగ్గర చేస్తుంది పని.